ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కోపం గురించి వివరించారు. కోపం మనిషికి అతిపెద్ద శత్రువని, కోపం వల్ల జీవితంలో ప్రతిదీ కోల్పోవలసి వస్తుందని తెలిపారు. మితిమీరిన కోపం ఎప్పుడూ మంచిది కాదని ఆయన చెప్తున్నారు. చాణక్యుని ప్రకారం మితిమీరిన కోపం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. సంబంధాలు దెబ్బతింటాయి. కోపంలో మాట్లాడే కఠినమైన మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. కాబట్టి మితిమీరిన కోపం ఎప్పుడూ మంచిది కాదు. కెరీర్ అడ్డంకులు. కోపంలో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అది అతని కెరీర్కు ఇబ్బందికరంగా మార్చవచ్చు. అతిగా కోపంగా ఉండే వ్యక్తులు ఎప్పటికీ మంచి నాయకుడిగా ఎదగలేరు. గౌరవం కోల్పోవడం. తరచుగా కోపంగా ఉండడం వల్ల సమాజంలో వ్యక్తి ఇమేజ్ దెబ్బతింటుంది. అలాంటి వ్యక్తికి చాలామంది వీలైనంత దూరంగా ఉంటారు. వారి గౌరవం కూడా క్రమంగా తగ్గుతుంది. కోపంలో తమ భావాలను గాయపరిచే వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడరు. ఈ పరిస్థితి ఆ వ్యక్తికి ఒంటరితనం వైపు నెట్టివేస్తుంది. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కోపం ఒక వ్యక్తి మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, మానసిక అస్థిరతను పెంచుతుంది. కాలక్రమేణా ఇది ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. తప్పుడు నిర్ణయాలు, పశ్చాత్తాపం. అతిగా కోపంగా ఉన్నప్పుడు ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ తప్పుడు నిర్ణయాలు సంబంధాలను నాశనం చేస్తాయి. అతని కెరీర్ను దెబ్బతీస్తాయి. కాబట్టి అధిక కోపం ఎప్పుడూ మంచిది కాదు. మీకు కోపం వచ్చినా ఎలా నియంత్రించాలో తెలుసుకోండి. అంతేగాని అతి కోపాన్ని ఎప్పుడూ ఒకరి మీద ప్రదర్శించకండి. ఇది అండి ఇవాల్టి వీడియో ఎలా ఉందో మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.